ఎందుకు నవ్వుతున్నావు మళ్ళీ? నా ఫేస్ ఏమైనా జోకర్లా కనిపిస్తుందా? అది మీ మొక్కకి మీ మొక్కకి మసి అంటుకున్నట్టుంది. చూడటానికి అచ్చం జోకర్ లాగే ఉన్నారు. చూస్తున్నావేంటి? కారెక్కు. మళ్ళీ దించేయరు కదా? లేదు, ఎక్కు. అంటే ఇందాక నవ్వినప్పుడు దించేశారు, ఇప్పుడు మళ్ళీ నవ్వాను కదా, మళ్ళీ దించేస్తారేమోనని. అమ్మా డ్రామా క్వీన్, రోడ్డు మీద నీ డ్రామాలు చాలు, కారెక్కు. అయినా నీ టంగ్ పవర్ తెలిసాక కూడా నిన్ను మళ్ళీ దించే సాహసం చేస్తానా? మళ్ళీ సార్ నేను దించి మళ్ళీ పంక్చర్ అయితే మార్చడానికి స్టెప్నీ కూడా లేదు. నీ ఇంటిని కూడా నీ ఆడబడుచు శాపమే వెంటాడుతోంది. ఏమండి? ఏమండి? కౌసల్య, టాబ్లెట్ వేసుకోండి. అంత పరధ్యానంగా ఏం ఆలోచిస్తున్నారండి? ఏం లేదు కౌసల్య. ఏమీ లేకపోతే మీరలా ఎందుకున్నారు? ఈ మధ్య బాగానే ఉన్నారు కదండి, మరి ఉన్నట్టుండి అంత నిరుత్సాహంగా కనిపిస్తున్నారేంటి? ఎప్పుడూ ఒకేలా ఉంటే మనిషి ఎందుకు అవుతాడు? ఎప్పుడూ సంతోషంగా ఉంటే అది జీవితం ఎందుకు అవుతుంది? మీరిలా మాట్లాడుతుంటే భయంగా ఉందండి. ఏమైందండి మీకు? ఏమీ లేదు కౌసల్య, మాట వరుసగా చెప్తున్నాను. నిజం తెలిసి నేను అనుభవిస్తున్న నరకం చాలు. నిన్ను కూడా ఎందుకు ఆ నరకంలోకి లాగడం? ఏమైనా సమస్య ఉంటే చెప్పండి, పరిష్కారం ఆలోచిద్దాం. కానీ మీలో మీరే ఇలా బాధపడుతుంటే మళ్ళీ మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మన సమస్యకి పరిష్కారం ఏంటో తెలుసు కౌసల్య, కానీ పరిష్కరించుకునే పరిస్థితిలో మనం లేము. ఏం లేదు కౌసల్య, కొంచెం తలనొప్పిగా ఉంది, విశ్రాంతి తీసుకుంటే సరిపోతుంది. దేవా, ఏంట్రా ఇంత ఆలస్యమైంది? ఇందు అది అది బామ్మగారు, అది పట్టుకోండి పట్టుకోండి చెప్తాను. ముందు షాపింగ్ చేయించారు, తర్వాత ఇంటికి వెళ్ళిపోదాం అన్నారు. కానీ మొదటిసారి కలిసి బయటకొచ్చాం, సరదాగా బయట తినేసి వెళ్దామని హోటల్కి తీసుకెళ్లారు. ఆ
తర్వాతైనా ఇంటికి వెళ్ళిపోదామండి అన్నాను. అయినా ఊరుకుంటే కదా. తర్వాత అక్కడి నుంచి చాల్ చాల్ ఆపుతావా? ఆపు. అబ్బో పెళ్ళాన్ని చెప్పనివ్వడం లేదు అంటే ఎక్కడెక్కడ తిరిగారా? ఇందు ఎక్కడికి తిరగలేదు ఇందు. ఎక్కడికి తిరగకపోతే మరెందుకింత ఆలస్యమైంది? అది ఇందు. చెప్పలేవురా, నాకు తెలుసు. పొద్దున్న అమ్మాయిని తీసుకెళ్ళరా అంటే ఎందుకు అన్నావు, తీసుకెళ్ళాక ఇల్లే మర్చిపోయావు. పెళ్ళాం అందరూ ఉన్నప్పుడు అల్లమేరా, ఒంటరిగా ఉన్నప్పుడు మాత్రం బెల్లమే కదా. అదేం లేదిందు. అదిగో మళ్ళీ అదే మాట. నేనేమన్నా నువ్వు చేసిన తప్పన్నానా? మీరెప్పుడు ఇలా సంతోషంగా ఉండడమే నాకు కావాలరా. వాడికి కూడా నువ్వంటే ఎంత ప్రేమో చూడు. అసలేమీ చెప్పనివ్వడం లేదు, అన్నీ సీక్రెట్లే. సంతోషం ఎప్పుడు అలా గోప్యంగానే ఉండాలి, లేకపోతే ఎవరి దిష్టైనా పడుతుంది. అందరి కళ్ళు మంచివి కావు. ఇందు ఆపుతావా? ఆపుతాలేరా, అడ్డంగా దొరికిపోయి ఒక మాట అనేసరికి ఎలా ఊడుకుంటున్నాడో చూడమ్మాయి. సరే నువ్వు తీసుకెళ్ళమ్మా. ఏమండి పదండి. ఏయ్, ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నిన్ను హోటల్కి తీసుకెళ్ళానా, ఊరంతా తిప్పానా? ఎందుకలా చెప్పావు? మరింకేం చెప్పమంటారు? మీరు నన్ను కారులోంచి దించేశారని, తర్వాత మీ కార్ టైర్ పంచర్ అయిందని, ఆ తర్వాత తప్పక నన్ను బండెక్కించుకు వచ్చారని ఇవన్నీ చెప్పలేను కదా. మీరే కదా మనం గదిలో మాత్రమే భార్యాభర్తలం కాదు, బయట భార్యాభర్తల్లాగే ఉండాలని. ఆ నమ్మకం కలిగించడం కోసమే ఇలా జరిగింది దాచి జరిగింది చెప్పా. డ్రామా క్వీన్ అనిపించుకున్నావుగా, మళ్ళీ పట్టుకో. ఏమండి మళ్ళీ ఎక్కడికండి? అన్నీ నీకు చెప్పాలా? నా పనులు నాకున్నాయి. సరేనండి, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. రామయ్య, కౌసల్య, అది అన్యోన్య దాంపత్యం అంటే. భర్త అంటే విలువ, గౌరవం లేని వాళ్ళు చూసి నేర్చుకోవాలి. బాగా చెప్పావమ్మా. నీకు తగ్గట్టుగానే దొరికింది నీ తోడికోడలు. ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో వైదేహికి బాగా తెలుసు. నిజమే బామ్మగారు. వైదేహి వైదేహి వైదేహి, నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టక ముందు వరకు ఈ ఇంట్లో నా లెక్కే వేరుగా ఉండేది. నేనాడిందే ఆట, పాడిందే పాట. నన్ను అడిగే వాళ్ళెవ్వరూ లేరు. కానీ నువ్వొచ్చాకే అంతా మొదలైంది. ప్రతి దానికి నీతో పోలిక. నీ పుట్టుకేంటి? నువ్వు పెరిగిందెక్కడా? ఒక అనాథవి. నువ్వు అందరికన్నా సేవలు చేస్తున్నావు కదా అని నేను కూడా చెయ్యాలా? కలలో కూడా అది జరగదు. అన్నిటికన్నా నాకు మండే విషయం ఏంటో తెలుసా? నాకు లేని సుఖం నీకు దక్కడం. ఇక్కడ నాకే సుఖం లేకుండా ఏడుస్తుంటే నువ్వు నీ భర్తతో సంతోషంగా ఉంటావు. నేను పిల్లలు కనని దానిలో ముద్ర వేసుకొని తిరుగుతుంటే నువ్వు పిల్లల్ని కని వంశోద్ధారకురాలివి అనిపించుకుంటావా? జరగనివ్వను. నాకు దక్కని సంతోషం, నాకు దక్కని సంతానం ఏది ఏది నీకు దక్కనివ్వను.
వైదేహి, ఇంకా ఇక్కడేం చేస్తున్నావమ్మా? పన్నమ్మాయి చూసుకుంటుందిలే, వెళ్ళి పడుకో. ఇంకా ఆయన భోజనానికి రాలేదత్తయ్య. వచ్చాక తినేసి పడుకుంటాం. అదేంటి, ఇంతవరకు భోజనం చేయలేదా? ఏదో పనుందని బయటికి వెళ్లారత్తయ్య. హ్మ్. ఇంకా రాలేదు. వాడంతేలేమ్మా, పనిలో పడితే ఇల్లు తిండి గురించి కూడా పట్టించుకోడు. సరే, వచ్చాక త్వరగా భోంచేసి పడుకోండి. అలాగే అత్తయ్య. రండి, మీకోసమే చూస్తున్నాను. ఇప్పటికే ఆలస్యమైంది. చేతులు కడుక్కొని రండి, వడ్డించేస్తాను. నువ్వు వడ్డించడం ఏంటి? అసలు నువ్వెందుకు ఇక్కడున్నావు? అదేంటండి, భర్త కోసం భార్య ఎదురు చూడదా? భర్త లేకుండా భార్య భోజనం చేస్తుందా? చూడండి, మీకోసం ఎన్ని వెరైటీలు చేశాను. టమాటో పప్పు, గుత్తంకాయ కూర, మునక్కాడల పులుసు. చాలు చాలు, ఇప్పుడు ఇవన్నీ తింటే అంతే. నువ్వు నీ డ్రామా కూరలో ఏమీ అక్కర్లేదు. కూరలు కూడా డ్రామానా? నీ డ్రామా కోసం వాడే ప్రతిదీ డ్రామా ఐటమే. డ్రామా క్వీన్. అంత కష్టపడి చేస్తే అలా అంటారేంటండి? అందరికీ ఎంత నచ్చాయో తెలుసా? నువ్వేదో ఫీల్ అవుతావని వాళ్ళు అలా అనుంటారు. కానీ నువ్వు ఫీల్ అయినా నేనేం పట్టించుకోను కదా, అందుకే నాకు అవసరం లేదు. పాపం, మీరు ఆకలి కుండలేరండి. నీ వంట తినను అన్నాను, కానీ ఆకలితో ఉంటాను అనలేదే. హ? ఆన్లైన్లో మంచి బిర్యానీ ఆర్డర్ చేస్తాను. మీరు తినకపోతే ఇంక ఇవన్నీ ఎందుకులే, పారేస్తాను. ఎస్, నువ్వు ఏమన్నా చేసుకో. ఇదిగో బుక్ కూడా చేసేసాను. నా చికెన్ బిర్యానీ నాకొస్తుంది, ఇంకో కుమ్మేస్తాను. అలాగే కానివ్వండి, కానీ భార్యలు వండిన వంటలు తినకుండా బయట నుంచి చికెన్ బిర్యానీలు ఆర్డర్ చేస్తే వచ్చే జన్మలో వంటరాని పెళ్ళాలు వస్తారు. వస్తే రాని, పెళ్ళామైతే మారుతుంది కదా. హ? ఆహాహా. హే, నా బిర్యానీ వచ్చేసింది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, వాసన అదిరిపోతుంది. ఎవరికైనా కావాలంటే తినచ్చు. అస్సలు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నాకేం అవసరం లేదు, మీరే తినండి. ఓకే, వెళ్ళు. నువ్విక్కడే ఉంటే నాకు దిష్టి తగులుతుంది. బిర్యానీ బిర్యానీ. ఆహాహాహా. ఇదేంటి ఇలా ఉంది? తింటా బాబు, ఇలాంటి బిర్యానీ పంపించాడేంటి? అయ్యో పాపం. అది లేదు కదా, మళ్ళీ ఇక్కడ చూస్తే పరువు పోతుంది.
ముందు అర్జెంట్గా ఇది పడేయాలి. చిచి. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? బిర్యానీ ఏమన్నా వదిలితే తిందామని వెయిట్ చేస్తున్నావా? ఒక్క ముక్క కూడా మిగలేదు, మొత్తం అయిపోయింది. ఏంటి అప్పుడే? అంటే బాగుంటే ఫాస్ట్గా తినేస్తాం కదా. సరే వెళ్ళి పడుకోండి. సర్లే పక్క దబ్బా. అనవసరంగా పంచానికి పోయి ఆ బిర్యానీ ఆర్డర్ చేసి వచ్చాను. బుద్ధిగా పెట్టింది తినున్న బాగుండేదేమో. అవును, పడుకుంది కదా? పడుకుంది. మెల్లగా కిందకెళ్ళి తినేస్తే. నెలవంక తొంగి చూసింది, చలిగాలి మీడు సోకింది, చిరునవ్వులొలుక చెలికాడు పలుక నిలువెల్ల వెళ్ళి విరిసింది, నెలవంక తొంగి చూసింది. తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంత తెలుసు నాకు చందమామ, దూర దూర వయసులో చందమామ, ఆ తారలేం చేసావు చందమామ, బావి వరుస చూసావు చందమామ, నీ వయసు నాపుకున్నావు చందమామ, అంతమంత పెట్టుకొని చందమామ, నీకెందుకంత మచ్చరో చందమామ, తొంగి తొంగి చూడ మాకు చందమామ, నీ సంగతంత తెలుసు నాకు చందమామ. నిద్రపోకుండా పాటలు పాడుతున్నావు ఏంటి? పడుకో. నిద్ర రావట్లేదండి, ఏం చేయను? నిద్ర రాకపోతే నిద్ర తెచ్చుకో. మీరెందుకు నిద్రపోవట్లేదు? మీకు ఆకలేస్తుందా? నాకెందుకు ఆకలేస్తుంది? ఫుల్ బిర్యానీ తింటాను. బాబా, నువ్వు పడుకో, ఫస్ట్ పడుకో. చచ్చండ్రా బాబోయ్.
అబ్బా. ఇంతకీ అది పడుకుందో లేదో. అమ్మయ్యా, నిద్రపోతుంది. ఇప్పుడు వెళ్ళి తినేయచ్చు.